అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఒక ప్రెస్ మీట్ చూడటం జరిగిందండి. ఎవరో చంద్రశేఖర్ రెడ్డి గారంట, కొత్త ముఖం. అంటే ఈ మధ్య ఏంటంటే పాత ముఖాలు చెప్తున్న అబద్ధాలని ప్రజలు వింటలేదని చెప్పి కొత్త ముఖాలను తీసుకొచ్చి మళ్ళీ కొత్త అభియోగాలు చేస్తూ కొత్తగా నిందలు వేస్తూ కొత్తగా అన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళనేది మాత్రం అర్థమైందండి. నిన్న ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఆయన ప్రెస్ మీట్ పెడితే నేను ఏదైనా రాష్ట్రంలో సమస్యల గురించి ఏమైనా పెట్టారా, ఏం సమస్యలు ఉన్నాయని అబ్బా అని చెప్పి మేము విందాం కదా అని చూస్తే ఆయన చెప్పింది ఏంటండి, ఈనాడు పేపరు జ్యోతి పేపర్తో తీసుకొచ్చేసేసి అందులో మొన్న 10th క్లాస్లో మంచి మార్కులు ర్యాంకులు సాధించుకున్న చిన్నారుల కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తే గవర్నమెంట్ దాన్ని తీసుకొచ్చి అదొక ఎలిగేషన్ లాగా దాన్ని ఒక పెద్ద నేరం ఘోరం లాగా ప్రెస్ ముందు పెట్టాడండి ఆయన. చాలా ఇట్స్ వెరీ కాస్ట్లీయెస్ట్ అడ్వర్టైజ్మెంట్, ప్రైవేట్ స్కూల్స్కి పరిమితం అన్నట్టుగా పెట్టాడు. ప్రైవేట్ స్కూల్స్కి పెట్టారు, గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకంత మనీ వేస్ట్ చేస్తున్నారనో మరి ఏదో మరి ఆయన ఉద్దేశం. ఆయన పక్కన రెడ్డి గారు అని పెట్టే ఆయన కుల వివక్షత ఏదైతే ఉందో ఆయన ఇది బాగా చూపిస్తూ మాట్లాడుతూ ఇలా 70 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు అయ్యే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వేయించారు అని చెప్పి చెప్పారు. సో నేను ఆ రెడ్డి గారికి చెప్తున్నానండి, అయ్యా రెడ్డి గారు, అందులో పసిపిల్లలు వాళ్ళ కష్టానికి వాళ్ళు తెచ్చుకున్న ర్యాంకుల్ని పెట్టి వాళ్ళకు ఒక అప్రిసియేషన్ లాగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అందులో నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, లోకేష్ గారి ఫోటో కానీ, ఐటీ మినిస్టర్ అయిన లోకేష్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ గారి ఫోటో కానీ, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ, ఎవరి ఫొటోస్ లేవే. జస్ట్ అది గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ అంటే స్కూల్ పిల్లల ఇన్స్పిరేషన్ కోసం, గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి అనే ఒక మెసేజ్ని పబ్లిక్లో పంపించడం కోసం ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. నారా లోకేష్ గారి హయాంలో స్కూల్స్ ఏ విధంగా రన్ అవుతున్నాయి, ఏ విధంగా ర్యాంకులు తెచ్చుకుంటున్నాయి అని ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులందరికీ తెలియపరచడం కోసం చేసిన పని అది. ప్రైవేట్ స్కూల్లో లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తేనే చదువు కాదు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న అవైలబిలిటీస్, పాఠ్య పుస్తకాలు ఫ్రీగా ఇచ్చిన, యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నా, ఫుడ్ ఫ్రీగా పెడుతున్నా, బట్టలు ఫ్రీగా ఇస్తున్నా, అన్నీ ఇచ్చి చదువు కూడా ఎంతో ఉన్నతంగా చెప్పి పిల్లల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి గవర్నమెంట్ పాఠశాలలు అనే చెప్పే ఒక ఉద్దేశంతో ఆ అడ్వర్టైజ్మెంట్స్ వేయటం జరిగింది. అంతేగాని అదేమి రాజకీయ ప్రచారం కోసమో కాదు, మీ ప్రచారం కోసం, ఎవరి ప్రచారం కోసం కాదు. పోతే ఇక్కడ నాదొక ప్రశ్న అండి, ఈ అడ్వర్టైజ్మెంట్స్ మహా వేస్తే ఒక 10 పేపర్లలో వేసుంటారు. అంటే 10 ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇట్లా వెతుక్కుంటా పోతే ఒక 10 పేపర్లో మాక్సిమం 10 అనుకుందామండి. 10 పేపర్లో మీరు చెప్పిన లెక్క ప్రకారం 70 నుంచి ₹1 కోటి అంటే ఒక 10 కోట్లు వేసుకుందామండి. దీని నష్టమని మీరు అంటున్నారు. పసిపిల్లల కోసం స్కూల్స్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం, గవర్నమెంట్ స్కూల్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం చేసిన ఖర్చుని మీరు నష్టమైన ఖర్చు అంటున్నారు. నేను మీకు చెప్తున్నాను, మీకు వేస్తున్న ప్రశ్న ఏంటయ్యా అంటే 1300 కోట్లు రంగులు వేయడానికి, 1300 కోట్లు రంగులు తీయడానికి, 700 కోట్లు పాసు పుస్తకాల మీద మీ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మతే కోసం, ఊరి ఆస్తులని తన ఆస్తుల లెక్కన సరిహద్దు రాళ్ల మీద తను పొమ్మేసుకున్నందుకు 1200 కోట్ల పైనే. ఇన్ని 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో నాకైతే తెలియట్లేదు. పోతే అయ్యా రెడ్డి గారు, నేను మీకు ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటయ్యా అంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూతవేటు దూరంలో అంటే తాడేపల్లి నుంచి తెనాలి వరకు రావడం కోసం ఆయన హెలికాప్టర్ ఖర్చు అంత లేదండి ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు. పోతే మీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పఫ్ఫుల్కి పెట్టినంత లేదండి ఆ ఖర్చు. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు బాగు చేయించుకోవడం కోసం పెట్టినంత ఖర్చు లేదండి. పిల్లలకు పెట్టిన ఖర్చుని మీరు ఈ రకంగా తప్పుడు ప్రచారంగా వాడుకుని తప్పుదారిని మళ్లించేలాగా, ప్రజల్ని తప్పుదారిని మళ్లించేలాగా చేస్తుంటే ప్రజలే ఊస్తున్నారు. మీకు తెలుస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు, కానీ పసిపిల్లల మీద మీ కక్కే విషాన్ని
తిరిగి మీకే ప్రజలు 11 ఇచ్చినా కూడా మీకు ఇంకా సిగ్గు రాలేదనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది. సో అయ్యా సదరు రెడ్డి గారికి ఏం చెప్తున్నాను అంటే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే సమాలోచనలు ఏమన్నా ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఆపాసు పాలయ్యేది మీరు, మీ జగన్మోహన్ రెడ్డి, మీ వైసీపీ పార్టీ అనేది గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. ఇరిగేషన్ కూడా చాలా స్పష్టంగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. నేను ముందే చెప్పాను, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే దట్ విల్ బి ఎ బిగ్ అసెట్ ఫర్ ది స్టేట్. పోలవరం ఒక వరంగా తయారవుతుంది. పోలవరాన్ని పూర్తి చేయడమే కాకుండా అటు శ్రీకాకుళం వరకు అనుసంధానం చేసుకుని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా, అదే మరి ఇప్పటికే కృష్ణానది తీసుకొచ్చాం. రేపు నల్లమల సాగర్ గాని తీసుకుపోతే పెద్ద ఎత్తున వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ అన్ని కూడా మీరు చూసినప్పుడు పోలవరం నుంచి ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు ఇస్తున్నాం ఎడమ కాలువ ద్వారా. ఇంకో పక్క వెలుగొండ ఈ సంవత్సరం పూర్తి చేస్తాం. పెండింగ్ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా అటెండ్ అవుతున్నాం. ఇవన్నీ కూడా నేరేడు బ్యారేజ్ ఎన్నేళ్ల నుంచి 50 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే ఇష్యూ ఇది. ఈ రోజు కూడా క్లియర్ అయింది. ఈ సంవత్సరం దానికి కూడా వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. అక్కడ మొత్తం ఏరమండలం ఎత్తిపోతలు గాని, మద్దు వలస స్టేజ్ 2 గాని, నాగావళి చంపావతి అనుసంధానం, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుని ఉత్తరాంధ్రలో ఇంతవరకు పెండింగ్ ఉన్న అన్ని ప్రాజెక్టులు రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేయబోతున్నాం. రాయలసీమలో కూడా అందిరి నీవా, ఇది కూడా అందిరి నీవా వరకు పోవాలి. ఇంతవరకు అక్కడికి పోలేకపోయాం. ఈ సంవత్సరం నీవాకు కూడా దీన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. కడాన అందిరి శ్రీశైలం నుంచి ఏదైతే కళ్యాణ్ డ్యాం వెంకటేశ్వర స్వామి పాద చెంతాలకు తీసుకొచ్చి పరిస్థితి వచ్చింది. అంటే శ్రీశైలం అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఈ ప్రాజెక్ట్ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తున్నాం. ఇలాంటివి 1-2 ప్రాజెక్ట్స్ కాదు, ఒక 25 ప్రాజెక్ట్స్ మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాటన్ బ్యారేజ్ గేట్స్ అన్ని కూడా జూన్ 26కు పూర్తి చేయాలని, పోలవరం ఎడమ కాల్వ జూలై 26కి చేయాలని, గుంటూరు ఛానల్ ఆధునీకరణ జూలై 26కి, వెలుగొండ ఫేజ్ 1 ఆగస్టు 26, తుంగభద్ర కొత్తగా గేట్ లైన్ పెట్టి జూలై 26, వేరూరు బ్రాంచ్ ఆగస్టు 26, పాలేరు రిజర్వాయర్ ఆగస్టు 26, నేరేడ్ బ్యారేజ్ ఫౌండేషన్ నవంబర్ 26, మద్దు వలస స్టేజ్ 2 27 జనవరికి పూర్తి చేయాలని, ఏరమండలం ఎత్తిపోతల పథకం ఏప్రిల్ 27, నాగావళి చంపావతి నదులనుసంధానం జూన్ 27, పోలవరం జూన్, దానికంటే ముందే ఆ పరిస్థితిని బట్టి ప్రాజెక్ట్ ఇస్ రెడీ. దాన్ని బట్టి అక్కడ వచ్చే గోదావరి పుష్కరాలను బట్టి డిసైడ్ చేసుకుంటాం. బుడమేరు ఫ్లడ్ ప్రొటెక్షన్ జూన్ 27, ముక్త్యాల ఎత్తిపోతల పథకం ఇది కూడా జూన్ కి పూర్తి చేయాలని నెక్స్ట్ ఇయర్. వంశధార స్టేజ్ 2 హీరమండలం రిజర్వాయర్ జూలై 27, చింతలపూడి పథకం స్టేజ్ 1 జూన్ జూలై 27, హంద్రి నీవా అడవిపల్లి వరకు జూలై 27, అక్కడి నుంచి నేరుగా మూలపల్లి చిత్తూరు కూడా తీసుకెళ్తున్నాం. తోటపల్లి డిస్ట్రిబ్యూటర్స్ కూడా జూలైలో పూర్తి చేస్తాం. మడకసర బ్రాంచ్ కెనాల్ వైడనింగ్ కూడా పూర్తి చేస్తున్నాం 27 డిసెంబర్ కి. జంజావతి రిజర్వాయర్ ని డిసెంబర్ 27కి, వేదవతి కూడా జూన్ 28, భైరవాని తిప్ప అప్పర్ పెన్నార్ జూన్ 28 పూర్తి చేయాలని. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ని ప్రాజెక్టులు జరిగినప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ గానీ ఎలాంటి సమస్యలు లేకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కలెక్టర్స్ కూడా కోఆపరేట్ చేసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.